భారతదేశం అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటైన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తన మొదటి దశ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం నాడు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను కార్గో టెర్మినల్ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎంఆర్ఓ సదుపాయానికి శంకుస్థాపన కూడా చేస్తారు. ఈ విమానాశ్రయ ప్రాజెక్టు మొదటి దశను సుమారు 11,200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. స్ట్రీట్ ఆపరేషన్ జూరిస్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఏజీ మద్దతుతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ సంవత్సరానికి 7 కోట్ల మంది ప్రయాణికులను చేరవేసే సామర్థ్యంతో రూపొందించారు. ఇది ఉత్తర భారతదేశంలో పెరుగుతున్న విమాన రద్దీ ఇబ్బందులకు ఒక పరిష్కారంగా నిలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత ఈ విమానాశ్రయం ఈ ప్రాంతానికి 2వ అంతర్జాతీయ ప్రవేశ ద్వారంగా మారనుంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ కారణంగా ఐజీఐ విమానాశ్రయం దాదాపు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుంది. అధికారులు ద్వంద్వ విమానాశ్రయ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేస్తున్నారు. దీనిలో జేవార్ విమానాశ్రయాలు సంయుక్తంగా భవిష్యత్ అవసరాలకు తీరుస్తాయని భావిస్తున్నారు. తద్వారా ఈ ప్రాంతం ఒక ప్రపంచ విమానాశ్రయ కేంద్రంగా ఎదగడానికి సహాయపడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ విమానాశ్రయం ఫోటోలతో పాటు సోషల్ మీడియాలో ఇలా రాశారు. మార్చి 28వ తేదీన ఉత్తరప్రదేశ్ మరియు జాతీయ రాజధాని ప్రాంతం ప్రజలకు చాలా ముఖ్యమైన రోజు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశ ప్రారంభమవుతోంది. ఇది వాణిజ్యాన్ని అనుసంధానాన్ని పెంచుతుంది. అలాగే ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో రద్దీని తగ్గిస్తుంది అని పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం మొదటి దశలో సంవత్సరానికి 12 మిలియన్ల ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని మౌలిక సదుపాయాలు వేగవంతమైన విస్తరణ కోసం రూపొందించారు. ఇది పెద్ద విమానాలను నిర్వహించగల 3,900 మీటర్ల పొడవైన రన్వేను కలిగి ఉంది. ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ తో సహా హైటెక్ నావిగేషన్ సిస్టమ్లు, ఆధునిక ఎయిర్ఫీల్డ్ లైటింగ్ తో అమర్చారు. ఇది 24 గంటలు అన్ని వాతావరణ పరిస్థితుల్లో కార్యకలాపాలను సాధ్యం చేస్తుంది. ఈ విమానాశ్రయానికి DXN అనే IATA కోడ్ను కేటాయించడం జరిగింది.